సంతోషంగా ఉన్నారు అందరు బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఇన్ని రోజులు కాచి కాపాడినాడు, మనల్ని ఆశీర్వదించినాడు, ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న సాయంత్రం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటంటే, మీరు బహుధైర్యము గలవారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహిమ మనలో ఉందంట. హల్లెలూయా. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:12 చదువుకుందామా? తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమిట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసయ్య పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. దేవా, ఇప్పుడు నేను నిల్చొని దేవేసయ్య వాక్యం చెప్తుండగా దేవేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా దేవేసయ్య నన్ను నడిపించి దేవేసయ్య నా ద్వారా దేవా మీరే మాట్లాడి దేవా సంఘానికి కావాల్సిన రేమవాకును అనుగ్రహించి దేవేసయ్య మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏముందంటే, మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముతో మాట్లాడుచున్నాం. హల్లెలూయా. మనకున్న నిరీక్షణ ఏంటి? యేసయ్యనే మన నిరీక్షణ. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏ నిరీక్షణ గురించి ఉందంటే, ఒకసారి 5వ వచనం నుంచి చదువుకుందామా? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులము కామని, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించుచున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఇక్కడ చూసినట్లయితే మనము ధైర్యంగా మాట్లాడడానికి, మనము ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అండి? పాత నిబంధనలో ఏంటంటే మన సామర్థ్యాన్ని బట్టి మనము బ్రతకడం. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో చూసినట్లయితే మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్ముతున్నారు? నమ్మేవారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యేసయ్య యొక్క సామర్థ్యము నీలో ఉంది. ఆమెన్. చెప్దామా? యేసయ్య యొక్క సామర్థ్యము నాలో ఉంది. పక్కనలో చెప్పండి, యేసయ్య యొక్క సామర్థ్యము నీలో ఉంది. హల్లెలూయా. మనము ధర్మశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులము కాదు కానీ మనము కృపకు సంబంధించిన వ్యక్తులము, మనము క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులము. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే 2 రాతి పలకల్లో ఎప్పుడైతే దేవుడు మోషేకు రాసి 10 ఆజ్ఞలు ఇస్తాడో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు ఆ పలకలను వాళ్ళ మీద విసిరినప్పుడు 3000 మంది చనిపోతారు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే పెంతెకొస్తు దినమందు మేడగది మీదకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమైందంట? 3000 మంది రక్షింపబడినారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ధర్మశాస్త్రంలో లేము, మనము అక్షరము క్రింద లేము, కానీ మనము దేవుని కృపలో ఉన్నాం, ఆయన ఆత్మ కింద ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు బహుధైర్యము గల వారిగా ఉండొచ్చు. అంతేకాదు కానీ తర్వాత ఇంకొక వచనం చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట శ్రమలు ఎన్నదగినవి కావని దేవుని కుమారుల ప్రత్యక్షము కొరకు సృష్టిని మిగుల ఆశతో
తేరి చూచుచు. ఇక్కడ 18వ వచనంలో చూసినట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథము 61 చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. హల్లెలూయా. రోమాలో మనం చూసినట్లయితే ఏం చూసుకున్నాము? ఇప్పుడుంటున్న శ్రమలు ఎన్నదగినవి కావు, ఎందుకంటే ఆయన మహిమ మనలో ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథము 61లో చూసినట్లయితే, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుందా, ఉదయించిందా? ఉదయించింది. హల్లెలూయా. పక్కనలో చెప్పండి, దేవుని మహిమ నీ మీద ఉదయించింది, నీ మీద ఉంది. హల్లెలూయా. ఇంకా కూర్చొనింది చాలు, ఇంకా పండుకొనింది చాలు, ఇంకా నడిచింది చాలు, ఇంకా లేచి మనం ఏం చేయాలంట? తేజరిల్లాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు ఎంతమంది అలసిపోయి ఓడిపోయి ఈ కష్టాలు నష్టాలు అప్పులని ఎంతమంది బాధపడుతున్నారో వారందరి గురించి దేవుడు సెలవిస్తున్నాడు, ఇంకా నీవు బాధపడిన దినములు చాలు, కానీ ఇంకా లేచి తేజరిల్లే దినాలు నీ ముందు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ మీద ఉన్నది సామాన్యమైన మహిమ కాదు. అది ఎవరి మహిమ అంట? దేవుని మహిమ, యేసయ్య మహిమ నీ మీద ఉంది. కాబట్టి నీవు భయపడాల్సిన అక్కర లేదు, బహు ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమనుందంటే, వి ఆర్ వెరీ బోల్డ్, అంటే మేము చాలా ధైర్యవంతులము. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో అంత సామర్థ్యం ఎవరి సామర్థ్యము? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో ఎవరి సామర్థ్యాన్ని మనలో ఉంచినాడు? దేవుని సామర్థ్యం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళ పాపాలన్నీ ఏ విధంగా క్షమించబడినాయో తెలుసా అండి? మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము చేత పాత నిబంధనలో ఉంటున్న వారి పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. అయితే నా పాపం, నీ పాపం ఎవరి రక్తం ద్వారా క్షమించబడిందో తెలుసా? హల్లెలూయా. కాబట్టి వాళ్ళ క్షమాపణ గొప్పదా, మన క్షమాపణ గొప్పదా? మన క్షమాపణ గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సరే మనము భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో పడిపోయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉంటున్న ఆత్మ ఏమాత్మ అంట? బ్రతికించే ఆత్మనా, చంపే ఆత్మనా? మనం ధర్మశాస్త్రంలో ఉన్నామా, కృపలో ఉన్నామా? మనం ధర్మశాస్త్రంలో ఉన్నామా, క్రొత్త నిబంధనలో ఉన్నామా? క్రొత్త నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నీవు ఇన్ని రోజులు నీ జీవితం ఏదైనా, నీవు ఏ విధంగా బ్రతికినా, నీవు ఏ విధంగా ఉన్నా, ఏమీ లేకపోయినా, నీ పరిస్థితి ఏదైనా సరే నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీవు బహుధైర్యము కలిగి ఉండాలా. హల్లెలూయా. బహుధైర్యము కలిగి మనం ఉన్నామా, ఉండాలా? ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి, నేను బహుధైర్యము కలిగి ఉన్నాను. యెహోవా మహిమ నా మీద ఉదయించింది, నాలో యెహోవా మహిమ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము ఎవరి ఆలయం అంట? దేవుని యొక్క ఆలయము. దేవుని మందసం దేనికి సాదృశ్యం అంటే దేవుని మహిమకు సాదృశ్యం. దేవుని ఆలయంలో ఏముంటుందంటే దేవుని యొక్క మందసం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మందసం ఉంటుందో ఆటోమేటిక్గా దేవుని యొక్క మహిమ కూడా మనలో ఉంటుంది. హల్లెలూయా. నాలో దేవుని మహిమ ఉందని నమ్మేవారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? పక్కనలో చెప్పండి, నీలో దేవుని మహిమ ఉంది. నీవు దేనికి భయపడొద్దు, నీవు దేనికి భయపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే చాలామంది భక్తుల జీవితాల్లో వారికి వచ్చిన కష్టాలు, వారికి వచ్చిన నష్టాలు చూసినట్లయితే వారికి ఇంకా ఫ్యూచర్ ఉందో లేదో, ఇంకా మేము ఏమవుతామో ఏమో అనుకునే పరిస్థితిలో దేవుడు వదిలిపెట్టినాడా? లేదు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చూసినట్లయితే రాజు ఏం చేస్తాడు? అగ్నిగుండంలోనికి పడవేస్తాడు. పడేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు, వద్దురా నాయన, మేము అక్కడ ఏం ఆజ్ఞని ఇస్తారు వాళ్ళు? ఒకసారి చదువుకుందామా? దానియేలు గ్రంథము
నెబుకద్నెజర్ నిలబెట్టిన ప్రతిష్టకు ఏం చేయలేదంట, వీళ్ళు నమస్కారం చేయలేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, అగ్నిగుండంలో పడివేయాలని ఆజ్ఞ ఉంది. అంటే అగ్నిగుండంలోనికి వెళ్ళడం అంటే ఈజీనా? అగ్నిగుండంలోనికి వెళ్తే ఎవరన్నా బ్రతుకుతారా? కానీ వీరి నిరీక్షణ ఏంటంటే, నేను యేసయ్య కొరకే బ్రతుకుతా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నేను యేసయ్య కొరకు జీవిస్తా. హల్లెలూయా. వారు ఎప్పుడైతే యేసయ్య కొరకు బ్రతికి యేసయ్య కొరకు ఎప్పుడైతే జీవించినారో అక్కడ ఏం ప్రత్యక్షపరచబడిందో తెలుసా అండి? దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారి ముగ్గురితో పాటు ఇంకొకరు ఎవరంట, మహిమ స్వరూపంలో యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా ఎవరు మనతో ఉంటారు? యేసయ్య మనతో ఉంటారు. మనకొచ్చే శ్రమల వల్ల శ్రమల నుంచి మనం మాత్రమే విడిపించబడ్డం కాదు, కానీ మనకొచ్చే శ్రమల వల్ల, మనకొచ్చే కష్టాల వల్ల, మనకొచ్చే నష్టాల వల్ల అనేకులు కూడా దేవుని నమ్ముతారంట. హల్లెలూయా. ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు యేసు ప్రభు తిరగడం ఎప్పుడైతే చూసినారో రాజు ఏమంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడు దానియేలు ఎప్పుడైతే సింహపు బోన్లో ఉన్నప్పుడు దానియేలును సింహాలు ఏం చేసినాయి, ఏమి కూడా చేయలేదు. ఎప్పుడైతే దానియేలు సజీవంగా ఉన్నాడో అప్పుడు రాజు ఏమంటున్నాడు, నీ దేవుడే సజీవమైన దేవుడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క మహిమ నీలో ఉంది కాబట్టి నీవు భయపడాల్సిన అక్కర లేదు. నీవు ధర్మశాస్త్రంలో లేవు, నీవు కృపలో ఉన్నావు. ధర్మశాస్త్రంలో కనుక ఉంటే నీవు చేసిన పాపానికి నీవు చచ్చిపోతావు. కానీ నీవు కృపలో ఉంటే కనుక ఆయన పాపం నిమిత్తమై చంపే దేవుడు కాదు, కానీ ఆయన నీకు కృపను చూపించి ఇంకొక అవకాశాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. యోసేపు జీవితంలో చూసినట్లయితే యోసేపు జీవితంలో కూడా ఏం చేసినారు, అన్నలు గుంటలో పడేసినారు, తర్వాత అమ్మేసినారు, తర్వాత బానిస కింద అమ్మేసినారు, తర్వాత పోతీఫర్ ఇంట్లో ఆయన ఇంటికి అధిపతిగా మార్చబడినాడు. తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏమొచ్చింది, అక్కడ కూడా ఒక నింద వచ్చింది. అక్కడ కూడా నింద వచ్చినాక ఎక్కడికి పోయినాడు, జైల్లోకి పోయినాడు. హల్లెలూయా. అప్పుడప్పుడే యోసేపు జీవితం సెటిల్ అవుతుంది అనుకున్నప్పుడే ఏమైందంట, అప్పుడే మళ్ళీ యోసేపు ఎక్కడికి పోయినాడు, జైల్లోకి పోయినాడు. జైల్లోకి పోయినప్పుడు దేవుడు వదిలిపెట్టినాడా? లేదు. నీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వదిలిపెడతాడా? లేదు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. పక్కనలో చెప్పండి, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. దానియేలు, అదేవిధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరు ఎప్పుడైతే ఏ రాజ్యానికి వెళ్తారో, బబులోను రాజ్యానికి ఎప్పుడైతే వెళ్తారో ఆ రాజు ఏం చేసినాడంటే వీరి పేర్లను మార్చినాడు. దానియేలు పేరును ఏమని మార్చినాడంటే బెల్షస్సర్గా మార్చినాడు. అదేవిధంగా హనన్య పేరును ఏ విధంగా మార్చినాడంటే షడ్రక్ అని మార్చినాడు. తర్వాత మిషాయేల్ పేరును ఏమని మార్చినాడంటే మేషక్ అని మార్చినాడు. అజర్యా అనే పేరును ఏమని మార్చినాడంటే అబేద్నెగో అని మార్చినాడు. బెల్షస్సర్ అంటే అర్థం ఏంటో తెలుసా? బెల్షస్సర్ అంటే ది ట్రెజర్ ఆఫ్ బెల్. బేలు ఎవరంటే బబులోనీల దేవత. తర్వాత షడ్రాక్లో ఆకు అని ఉంటుంది. ఆకు అంటే ఎవరంటే బబులోని యొక్క దేవత పేరు. తర్వాత అబేద్నెగో అంటే ఏంటంటే సర్వెంట్ ఆఫ్ నెగో, అంటే నెగో వచ్చేసి బబులోని యొక్క దేవత. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ పేర్లను ఏం చేసినాడంటే రాజు మార్చినాడు, కానీ వారి జీవితాలను మార్చడం కాలేదు. హల్లెలూయా. చాలామంది చర్చ్కి వచ్చే వాళ్ళు నా పేరు మారిస్తే మంచి జరుగుతుందంటారు, కానీ పేరు మారితే మంచి జరగదు, కానీ నీ హృదయంలో యేసయ్యను నువ్వు ఆహ్వానిస్తే మంచి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు మారి యేసు ప్రభుని హృదయంలోనికి అంగీకరిస్తే మన జీవితాలు మారుతాయి. హల్లెలూయా. అదేవిధంగా మనం చాలాసార్లు ఏం చేస్తాము, మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తాము, దేవుని సన్నిధిలోనికి వచ్చేకి ఏం చేస్తాము, భయపడతాం. దేవుని సన్నిధిలోనికి వచ్చేకి మనము భయపడతాం. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఆడుకోవడానికి పోవద్దన్నా సరే బయటికి పోయి ఆడుకొని దెబ్బ తగిలించుకొని మరీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్, నువ్వు రావద్దు, నువ్వు నా మాట వినుకోకుండా వెళ్ళిపోయినావు కదా, నువ్వు అట్ల నుంచి బస్సు ఎక్కి హాస్పిటల్కి వెళ్ళిపోంటారా, లేదంటే పిలుచుకొని వచ్చి అయ్యో ఇంత గాయమైంది కదా అని గాయాలకి కట్టు కడతారా? గాయాలకు కట్టు కడతారు. హల్లెలూయా. అదేవిధంగా తన బిడ్డలమైన మనము కూడా పడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన
వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన భయంకరంగా మనల్ని ప్రేమించుకొని హత్తుకొని ముద్దు పెట్టుకునే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. సంసోను ఎవరు? సంసోనుకు ఏముందంటే దేవుని యొక్క అభిషేకం ఉంది, సంసోను పైన దేవుని యొక్క ఆత్మ ఉంది. అన్నీ కూడా సంసోనుకు ఉన్నాయి. కానీ ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే మంచిగా అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఏం చేస్తాడంటే సైట్ కొట్టే అలవాటు అనమాట మనోనికి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ఈ సంసోను కథ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. సంసోను ఫస్ట్లో ఎవరిని ఇష్టపడతారు? తిమ్నాలో ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. తర్వాత ఇంకొక అమ్మాయిని ఎవరిని ఇష్టపడతారు? గాజాలో ఉన్న ఒక వేశ్యను ఇష్టపడతాడు. తర్వాత మూడవదిగా ఎవరిని ఇష్టపడతాడు? దెలీలాను ఇష్టపడతాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సాతాను మనల్ని ఏమీ కూడా చేయలేడు. డైరెక్ట్గా అటాక్ చేసే సీన్ వానికి లేదు. చెప్పండి, సాతానుకు నిన్ను డైరెక్ట్గా అటాక్ చేసే సీన్ లేదు. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడో తెలుసా అండి? ఒక డిఫరెంట్ ఆలోచనలను పెట్టి ఏం చేస్తాడంటే అటాక్ చేస్తాడు. ఇక్కడ సంసోను ఎవరంటే చాలా బలమైన వ్యక్తి. సంసోను ఏం చేసినాడంటే సింహాన్ని చంపినాడు. ఒక గాడిద ఎముకతో ఏం చేసినాడంటే 1000 మందిని ఒకటేసారి చంపేసినాడు. కానీ సంసోనులో ఏం బలహీనత ఉందంట? సైట్ కొట్టే బలహీనత ఉంది. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, సంసోనుకున్న బలహీనత ఒకటి, చూసిన అమ్మాయిలందరికీ సైట్ కొడతాడు. ఇక్కడ ఏంటంటే ఆ విధమైన మనస్తత్వం కలిగిన వాడు ఎవరంటే సంసోను. ఆ వీక్ పాయింట్ని ఏం చేసినాడు సాతాను? ఆ వీక్ పాయింట్ని పట్టుకొని దెలీలా అనే స్త్రీ ద్వారా సంసోనులో ఉంటున్న బలాన్నంతటినీ కూడా తీసేయాలని ప్లాన్ చేసినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దెలీలా ఎటువంటి మాటలు మాట్లాడుతుందంట? మంచి మాటలు మాట్లాడి ఎలాగైనా సరే సంసోనులో ఉంటున్న బలాన్ని ఏం చేయాలంట? ఎలాగైనా పోగొట్టాలా. హల్లెలూయా. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం నుంచి చదువుకుందామా. 16వ అధ్యాయము 5వ వచనం. న్యాయాధిపతులు 16:5. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగూ అతనిని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 100 వెండి నాణ్యాలు నీకిచ్చేదనని ఎవరితో చెప్పినారంట? దెలీలాతో చెప్పినారు. ఎందుకంటే సంసోన్ అంటే ఫిలిస్తీన్లందరికీ ఏమంట? సంసోన్ అంటే చాలా భయము, సంసోన్ అంటే చాలా వణుకు. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఎంతమంది వచ్చినా సరే ఒక ఎముకతో ఏం చేస్తున్నాడంట? చంపేస్తున్నాడు. ఈ సంసోనుని జయించే ధైర్యం ఫిలిస్తీన్లో ఒక్కరికి కూడా లేదు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సాతాను ప్లాన్ ఏంటంటే వీక్ పాయింట్ మీద కొట్టడం. ఇక్కడ చూసినట్లయితే సంసోను యొక్క వీక్ పాయింట్ ఏంటి? స్త్రీలే సంసోను యొక్క వీక్ పాయింట్. ఇక్కడ దెలీలా ఏం చేస్తుంది? ఆ దెలీలా లాలన పాలన మాటలు చేసి ఏ విధంగా అయినా సరే సంసోను యొక్క బలాన్ని కనుక్కోవాలని దెలీలా ఏం చేస్తుంది? ప్లాన్ చేస్తుంది. ఎందుకు ప్లాన్ చేస్తుందంటే వాళ్ళు ఏమన్నారు? 100 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పినారు. సో సంసోనుని ఏ విధంగా అయినా సరే పడగొట్టాలని దెలీలా ఏం చేస్తుంది? మళ్ళీ సంసోన్కి మళ్ళీ లైన్ వేస్తాను. తర్వాత సంసోన్ ఏం చేస్తున్నాడు? దెలీలా ప్రేమలోకి పడిపోతాడు. దెలీలా ప్రేమలోనికి పడిపోయినప్పుడు దెలీలా ఏమడుగుతుంది? నీ బలము ఎక్కడ ఉంది? నీ బలం ఎక్కడ ఉందని అడిగినప్పుడు సంసోన్ ఏం చేస్తాడు? నిరవంగి చూపులతో నన్ను బంధిస్తే నేను బలహీనుని అయిపోతాను. అదేవిధంగా పనికి పెట్టని క్రొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నేను బలహీనుని అయిపోతానని రెండోసారి చెప్పినాడు. తర్వాత మూడోసారి ఏం చెప్తున్నాడంటే తల జడలు 7 అల్లిన ఎడల
నాలో ఉంటున్న బలము పోతుందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ సంసోన్కి ఒక కాన్షియస్నెస్ ఉంది. అంటే దేవుని అభిషేకం నా మీద ఉంది, నాలో ఉంటున్న బలహీనత ఎవరికి కూడా చెప్పకూడదని సంసోనుకు తెలుసు. కానీ ఇక్కడ దెలీలా ఏం చేస్తుంది, మాటి మాటికి ఏం చేస్తుంది, ప్రేరేపిస్తూ ఉంది, అడుగుతూ ఉంది. ఇక్కడ మనోడు బయట పడడానికి పోతున్నాడు కానీ బయట పడలేకపోతున్నాడు. హల్లెలూయా. తర్వాత లాస్ట్కి ఏమవుతుంది, ఇంకా దెలీలా ఏం చేస్తుంది, బేబీ నువ్వే నా జీవితం అనుకున్నాను కదా, నీవు నాకు కూడా నిజం చెప్పవా, అది ఇది అని చాలా మాటలు మాట్లాడి నేను నిన్ను వాట్సాప్లో బ్లాక్ చేసేస్తాను, నేను నీతో ఎప్పుడు మాట్లాడను, అది ఇదని వాట్సాప్లో బ్లాక్ చేసినట్లు. అంటే ఈ కాలంలో సినారియో ప్రకారం వాట్సాప్లో బ్లాక్ చేసేస్తుంది. చేసినప్పుడు ఏం చేస్తాడంటే సంసోను ఫోన్ తీసుకొని, ఇంకా దెలీలానే నేను ఎంతగానో ప్రేమించిండే దెలీలానే నా వాట్సాప్ బ్లాక్ చేసింది కదా, నేను వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేస్తానని అన్ఇన్స్టాల్ చేసేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్తో కూర్చొని, చూడరా నా పరిస్థితి ఏమైందంటే, నేను ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించినాను, ఆ అమ్మాయి ఏమో నా బలం ఎక్కడుందో చెప్పమంటుంది, నేనేమో చెప్పకూడదు, కానీ ఏం చేయాలో అర్థం కాదు, ఆ పిల్ల అంటే నాకు చాలా పిచ్చి ప్రేమరా అని ఫ్రెండ్తో మాట్లాడుకుంటా అంటే వాడు, ఏం పర్లేదురా ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయరా మెసేజ్ చేసి ఉంటుందంటే, కరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏం చేసి ఉంటుందంటే ఆమె మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేసిన తర్వాత మళ్ళీ లాలన పాలన, నువ్వు వచ్చేసి బూస్ట్లో ఉంది, కాంప్లాన్లో ఉంది, ఆ చెట్టులో ఉంది, జడలో ఉంది, అక్కడుంది ఇక్కడుంది అంటున్నావు, కానీ నాకు అసలు నువ్వు నిజమే చెప్పడం లేదు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నువ్వు నాకు నిజాన్ని చెప్పు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే నువ్వు లేకుంటే నేను బ్రతకలేను బేబీ అని ఇట్లా మాటలన్నీ కూడా సంసోనుకు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, సంసోను పాపం అబ్బా నన్ను ఇంతగా ప్రేమించే ప్రేయసి ఉంది కదా, నేను ఎట్లన్నా చెప్పాలా, ఈ పిల్ల ఒకటే కదా నన్ను ఇంతగా ప్రేమిస్తుంది కదా అని ఏం చేస్తాడంటే చెప్పేస్తాడు. హల్లెలూయా. చెప్పినాక ఏమవుతుంది, కథ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. అందుకే నేను ఈ మధ్య చూస్తున్నా మా ఆఫీస్లోనే కానీ చుట్టుపక్కలలోనే కానీ చాలామంది ఇట్లా మోసపోయిన వాళ్ళు చాలామంది, ఈ బైబిల్లోనే కాదు, ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మంచిగా మాట్లాడితే ఏం చేసేస్తారంట, నమ్మేస్తారు. హల్లెలూయా. అందుకే అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అబ్బాయిలు అమ్మాయిలు నమ్మకూడదు, అమ్మాయిలు అబ్బాయిలని నమ్మకూడదు. ఎందుకంటే మనకంత రిస్క్ వద్దు, పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు సంసోను, చెప్పేస్తున్నాడు. సంసోను ఏం చెప్తున్నాడు, నా బలం ఎక్కడుందంట, వెంట్రుకలో ఉందని సంసోను చెప్తున్నాడు. కానీ దేవునికి సంసోను పడిపోతాడు అని తెలుసా తెలీదా? తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంకా పకడ్బందీ ప్లాన్ వేసినాడు. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా, ఒక ఏలు ఇరిగిపోయింది అనుకోండి, ఏళ్ళు పెరిగేకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాలు పడుతుంది, అవునా కదా? పడుతుందా? ఏళ్ళు ఇరిగిపోయిందంటే ఏళ్ళు మళ్ళీ రాదు, దేవుడు కార్యం చేస్తే తప్ప. కానీ వెంట్రుకలు కట్ చేసినారంటే నెక్స్ట్ రోజే ఏమవుతాయంట, వెంట్రుకలు మొలుస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్లాన్ ఏంటంటే, ఒకవేళ వీడు పడిపోయినా సరే నెక్స్ట్ రోజే వెంట్రుకలు మొలవాలనే పకడ్బందీ ప్లాన్తో దేవుడు ఏం చేసినాడంట, ఆ విధంగా సంసోనును తయారు చేసినాడు. ఆ విధంగా దేవుడు ప్లాన్ చేసేసి సంసోనులో బలాన్ని పెట్టినాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సంసోను ఏం చేస్తారంట, దాగోను గుడిలోనికి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత సంసోను ఇంకా కళ్ళు పీకేసి సంసోన్ని ఒక జోకర్ని చేసినట్లుగా చేసి మమ్మల్ని సంసోను గురించి సంసోన్ని ఫుల్గా ఎగతాళి చేసి అది ఇది చేసి సంసోన్ని కళ్ళు కూడా పీకేస్తారు. తర్వాత సంసోను ఏం చేస్తున్నాడో తెలుసా అండి, యెహోవా ప్రభువా 16:28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టగా, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్యస్తంభంలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను
చనిపోదుము గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తర్వాత కింద చదివినట్లయితే అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు చంపిన వారి శవముల లెక్క కంటే ఎక్కువై ఉన్నది. హల్లెలూయా. చివరిసారిగా ఎప్పుడైతే సంసోను దేవా ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని ఎప్పుడైతే సంసోన్ దగ్గర అన్నాడో దేవుడు ఏం చేసినాడంట, జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకున్న తర్వాత ఏం చేసినాడంట, సంసోనుకు మరి అదే బలాన్ని అనుగ్రహించినాడు. అదే బలాన్ని అనుగ్రహించిన తర్వాత సంసోను ఏం చేస్తాడు, ఆ 2 స్తంభములను పట్టుకొని ఎప్పుడైతే 2 స్తంభములను కూడా ఈ విధంగా అంటాడో, ఎప్పుడైతే ఆ స్తంభాలను ఇలా ఏమంటారు దాన్ని, ఆధారంగా ఉన్న 2 స్తంభములలో ఎప్పుడైతే స్తంభాలను కట్టేస్తారో ఆ స్తంభాలను ఏం చేస్తారంటే ఎప్పుడైతే గట్టిగా లాగుతాడో ఆ స్తంభాలు పడిపోయి ఆ గుడిలో ఉంటున్న వారందరూ కూడా ఏమవుతారు, చనిపోతారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు సంసోను దేవునికి విరోధంగా జీవించినాడు గనుక సంసోనును దేవుడు చంపినాడా లేదా? చంపినాడని ఎవరు చెప్పినారు మీకు? ఎవరు నేర్పించినారు ఇదంతా? ఒకసారి చూడండి, సంసోను ఏం చెప్తాడో చూద్దామా. ఇక్కడ 30వ వచనం చదువుకుందామా. నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని సంసోన్ అన్నాడా, దేవుడు చంపేసినాడా? సంసోనంతకు సంసోనే చనిపోయినాడు కానీ దేవుడు చంపలేదు. పక్కన చెప్పండి, సంసోన్ను దేవుడు చంపలేదమ్మా, సంసోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. హల్లెలూయా. కానీ ఇంకోటి తెలుసా, సంసోను ఎప్పుడైతే అది చనిపోవడం కూడా దేవునికి చెప్పి ఏం చేసినాడు, చనిపోయినాడు. దేవుడు క్షమించి ఏమి ఇచ్చినాడంట, బలాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. అది కాకుండా తర్వాత సంసోనును మనం దేనికి జ్ఞాపకం చేసుకుంటాము? సంసోన్ అంటే వాడు పెద్ద ప్లేబాయి, వాడు అమ్మాయిల వెంట తిరిగేవాడు, అదని మనము జ్ఞాపకం చేసుకుంటాం. సంసోను కళ్ళు పోయినాయి, సంసోను జీవితం నాశనం అయిపోయిందని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు సంసోన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11:32 చదువుతారా? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరుంటారో తెలుసా అండి? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఇక్కడ చూసినట్లయితే 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితాలో ఎవరున్నారంట? ఎవరున్నారు చెప్పండి సార్? సంసోను ఎక్కడున్నాడంట? విశ్వాసుల వీరుల జాబితాలో ఉన్నాడు. కానీ మనకు తెలిసిన సంసోన్ ఎవరు? సంసోన్ అంటే అమ్మాయిల వెంట తిరిగేవాడు, వేశ్యల వెంట తిరిగేవాడు, దెలీలా వలలోనికి పడిపోయిన వాడని మన ఇమాజినేషన్. కానీ దేవుడు కొత్త నిబంధనలో సంసోన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? విశ్వాసుల వీరుల జాబితాలో సంసోనును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, నేను ఇన్ని రోజులు చేసిన పని ఏమో చేసినాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని ఎప్పుడైతే నీవు అంటావో, ఆయన నీ పాపాన్ని కాదు జ్ఞాపకం చేసుకునేది. ఆయన నీవు దేవుని కోసము నీవు ఎంత మంచి పనులు చేసినావో, ఎన్ని మంచి పనులు చేసినావో అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాము, నేను చేసిన తప్పుకు నా దేవుడు నన్ను క్షమించడు, నేను చేసిన తప్పుకు, నేను క్రైస్తవుని అయినప్పటికీ కూడా నేను దేవుని నమ్ముకున్నాక నేను తప్పు చేసినానంటే వాటికి పోయినాక నాకు మళ్ళీ శిక్ష ఉంటుంది, నేను మళ్ళీ నరకానికి పోతానో పాతాళానికి పోతానో నాకు తెలియదని చాలామంది ఏమనుకుంటారంటే దేవుని సన్నిధిలోనికి వచ్చే కూడా భయపడతారు. అయ్యో దేవుని నమ్ముకొని కూడా నేను తప్పు చేసేసినానే, ఇంకా దేవుని సన్నిధిలోనికి ఎట్లా పోవాలప్పా, ప్రతిరోజు ప్రార్థన ఎట్లా చేయాలప్పా, నేను ప్రార్థన చేసేకి నాకు యోగ్యత లేదు,
నేను బైబిల్ చదవడానికి నాకు అర్హత లేదని ఏమవుతారంటే దూరం వెళ్ళిపోతారు. కానీ నా దేవుని గురించి నేను ఒకటి మాత్రం మంచిగా చెప్పగలను. ఆయన మన తప్పులను మన్నించే దేవుడు, ఆయన మన యొక్క అతిక్రమములను దాచిపెట్టే దేవుడు, ఆయన తుడిచివేసే దేవుడు. కానీ మనము చేసిన మంచి పనులను ఆయన చెప్పే దేవుడు అయినాడు. హల్లెలూయా. హీ కరెక్ట్స్ us in private and he honors us in public. హల్లెలూయా. అందరి ముందు మర్యాద తీసే దేవుడు కాదు, కానీ అందరి ముందు ఘనపరిచే దేవుడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే నా దేవుడు నీ మర్యాదను తీసే దేవుడు కాదు, కానీ నా దేవుడు ఆ తప్పులను కరెక్ట్ చేసి, నీవు ఒంటరిగా ఉన్న సమయంలో కరెక్ట్ చేసి నిన్ను ఘనతకు మహిమకు పాత్రునిగా చేసే దేవుడు అయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన నా పాపాల్లో జ్ఞాపకం చేసుకునేవాడుగా లేడు, నీ పాపాల్లో జ్ఞాపకం చేసుకునేవాడుగా లేదు. ఇక్కడ సంసోను ఎన్నిసార్లు, ఒకసారా రెండుసార్లా, ఎన్నిసార్లు పడిపోయినాడు? ఒకసారేమో ఏ ఊర్లో పడిపోయినాడు సంసోను? తిమ్నాలో ఒకసారి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, తర్వాత గాజాలో, తర్వాత ఇంకొకసారి దెలీలాను. ఇక్కడ చూసినట్లయితే 3 సార్లు తప్పు చేసినాడు. కానీ మనుషుల రీతిగా మనుషులు ఏం చేస్తారంటే సంసోను చేసిన తప్పును ఏం చేస్తారంటే జూమ్ చేసి మళ్ళీ చూస్తారు, అదే చెప్తారు, సంసోను ఈ విధంగా నాశనం అయిపోతాడనే చెప్తారు. కానీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సంసోనుని దేవుడు ఒక విశ్వాస వీరుల జాబితాలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఏదైనా ఉండొచ్చు, నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, నువ్వు ఇన్ని రోజులు ఎటువంటి జీవితాన్నైనా జీవించవచ్చు, కానీ దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని నీవు ఎప్పుడైతే చెప్తావో ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకము చేసుకొని నిన్ను కూడా విశ్వాస వీరుల జాబితాలోకి ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంటే యాడ్ చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నే లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. నే లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. నే లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. సులువుగా చిక్కుపెట్టు పాపము విడచి, సులువుగా చిక్కుపెట్టు పాపము విడచి జయించిన విజయము విశ్వాసమే, జయించిన విజయము విశ్వాసమే. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. హల్లెలూయా. హల్లెలూయా. మనము విశ్వాసంతో చేసిన పనులన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకుంటాడు. పక్కనలో చెప్పండి, నీ పాపాలను జ్ఞాపకము చేసుకోడు, నీవు చేసిన మంచి పనుల్ని మర్చిపోడు, నీ వాగ్దానాల్ని మర్చిపోడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నా అండి, ఇక్కడ ఉంటున్న మీరందరూ కూడా ఒకసారి దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తారా? బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో. దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు ఎప్పుడైతే అంటారో ఆయన వెంటనే మీ పాపములన్నింటినీ కూడా క్షమించి మిమ్మల్ని కూడా విశ్వాస వీరుల జాబితాలోనికి, మనల్ని అందరినీ కూడా ఆయన విశ్వాస వీరుల జాబితాలోనికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి ఎటువంటి తండ్రి అంటే మనల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి. మనల్ని ఏ సమయాల్లో కానీ ఏ పరిస్థితుల్లో కానీ వదిలిపెట్టే తండ్రి మన తండ్రి కానే కాదు. హల్లెలూయా. మనం ఏమంటా బహుధైర్యము కలిగి ఉండాలా. ఏ పరిస్థితి అయినా, మన జీవితంలో వచ్చే సిచ్యువేషన్ అయినా, మనము ఒకవేళ పాపంలోనికి పడిపోయినా సరే ఎందుకు ధైర్యంగా ఉండాలో తెలుసా? దేవుడు నన్ను శిక్షించే దేవుడు కాదు, నన్ను రక్షించే దేవుడు. హల్లెలూయా. నా పాపాన్ని బట్టి ఆయన శిక్షించే దేవుడు కాదు, కానీ నేను చేసిన నీతిని ఆయన గుర్తు పెట్టుకొని నా పాపాలను క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని పాయింట్లు అయిపోయినాయి? 2 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంది?
జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను విడిపించి తీరుతాడు. నీవు ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో పడిపోయినా సరే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీకు రావాల్సిన శిక్షను ఆయన విధించడు. కానీ నీకు రావాల్సిన శిక్షను ఆయన ఎప్పుడో ఏం చేసినాడంట, కల్వరి సిలువలో భరించినాడు. హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 103:10 చదువుకుందామా? నా దేవుని కృప, నా దేవుని ప్రేమ, నా దేవుని క్షమాపణ గురించి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. యేసు నామంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. హల్లెలూయా. మన పాపాన్ని బట్టి ఆయన ఏమన్నా మనల్ని శిక్షిస్తున్నాడా? మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడా? మనకు ప్రతీకారం చేస్తున్నాడా? లేదు. మన దోషాన్ని బట్టి ఆయన ఏమన్నా ప్రతిఫలం ఇస్తున్నాడా? లేదు. హల్లెలూయా. పక్కనలో చెప్పండి, నా యేసయ్య చాలా 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 మంచివాడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, డోంట్ వరీ టు వాక్ ఇన్ సూపర్ న్యాచురల్ వే. హల్లెలూయా. దేవుడు మనల్ని కొన్నిసార్లు ప్రకృతికి అతీతంగా నడిపించేవాడుగా ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయకూడదంటే భయపడకూడదు. పేతురు గురించి ఎంతమందికి తెలుసు? పేతురు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు ఎప్పుడైతే నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడో వాళ్ళ శిష్యులందరూ ఏమనుకుంటారు? దయ్యము భూతము వస్తామని అనుకుంటారు. అనుకున్నప్పుడు పేతురు ఏం చేస్తాడు? నీవే యేసుప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తానని చెప్తాడు. నడుచుకుంటూ వస్తానని చెప్పినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు రా, నన్ను చూస్తూనే రా అని చెప్తాడు. కానీ పేతురు ఏం చేస్తాడు? నీళ్ళ మీద నడిచేదే పెద్ద సూపర్ న్యాచురల్ థింగ్. అంటే ఎవరైనా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తారా? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేకి ఛాన్సే లేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ రమ్మన్నాడో పేతురు ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వస్తున్నాడు. నన్నే చూడమంటే ఏం చేస్తున్నాడు? అటు ఇటు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటు ఇటు చూస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? అటు ఇటు చూస్తున్నప్పుడు ఏమైనాడంట? మునిగిపో సాగెను. పేతురు ఎవరండి? ఫిషర్మ్యాన్, చేపలు పట్టేవాడు. చేపలు పట్టే వాళ్ళకి ఈత రాకుండా ఉంటుందా? ఈత ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక చోట చూసినట్లయితే యేసుప్రభు వచ్చినప్పుడు పేతురు వచ్చేసి బట్టలు లేవనేసి సముద్రంలోనికి దుంకినట్లుగా యోహాను చివరి అధ్యాయాల్లో మనము చూస్తాం. సో పేతురుకు ఏమొస్తుందంటే ఈత వస్తుంది. కానీ యేసుప్రభుని చూసి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కిందకి మునిగిపో సాగినాడు. కానీ సొంత ప్రయత్నము చేయలేదంట. ఎందుకంటే పేతురుకు తెలుసు, నన్ను పిలిచిన వాడు నేను తప్పే చేసి పడిపోయినా నేను మునిగిపోయి చనిపోవడానికి వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విశ్వాస జీవితంలో ఒకవేళ తొట్టిల్లినావేమో, నువ్వు విశ్వాస జీవితంలో ఒకవేళ కిందకి పడిపోయే స్థితికి వెళ్ళిపోయినావేమో, కానీ నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురుకు తెలుసు, నేను దేవుడు చెప్పిన మాటను బట్టి వస్తున్నా, నేను ఒకవేళ తప్పు చేసినా సరే ఆయన నన్ను మునిగిపోయి చనిపోవడానికి వదిలిపెట్టే దేవుడు కాదు. నేను నా బలాన్ని ఉపయోగించి ఈత కొట్టి గడ్డుకు వచ్చే అవసరం లేదు. నా యేసయ్య నన్ను రక్షించిన దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడనే నమ్మకంతో ఎవరున్నారంట? పేతురున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి. మీ పరిస్థితులు అటు అటు అయినా సరే మీరు చెప్పాల్సిందంతా ఒకటే, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో. దేవా నన్ను జ్ఞాపకము చేసుకొని నీవు ఎప్పుడైతే చెప్తావో ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను మర్చిపోయే దేవుడైతే కానే కాదు. హల్లెలూయా. 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 మనము ఎవరంట? బహు ధైర్యము కలిగిన వారము. మనము కృపలో ఉన్న వారము. మనము నూతన నిబంధనలో ఉన్న వారము. సో ఎన్నిసార్లు పడిపోయినా లేస్తాం కదా అని పడిపోతూనే ఉంటామా? ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, కొంతమంది పడిపోయి లాస్ట్కి ఏ స్థితికి వస్తారంటే, నేను ఎట్లో ఇంకా పరిశుద్ధంగా జీవించలేను, ఎట్లో నేను పాపంలోనే బ్రతుకుతాను, ఇంకా చర్చికి పోయేది ఏముందిలే, పరిశుద్ధంగా జీవించే వాళ్ళకి చర్చ్ అని అనుకుంటారు. కానీ మీకు ఒకటి తెలుసా? యేసుప్రభు వచ్చింది ఎందుకు తెలుసా? పాపులను రక్షించడానికి కాదు, కానీ నీతిమంతులను రక్షించడానికి కాదు. అనారోగ్యంలో ఉంటున్న వారికే వైద్యుడు కానీ
ఆరోగ్యవంతులకు కాదు. అదే వైద్యుడు ఈరోజు ఏం చెప్తున్నా అంటే, నేను నీ కొరకు ఉన్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నీ కొరకు ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు తప్పు చేసినా కానీ నీవు నా దృష్టిలో ఎప్పటికీ కూడా స్పెషలే. నువ్వు తెలిసి కొన్ని పొరపాట్లు చేసినా సరే నా ప్రేమ నీ మీద ఎప్పుడు మారదు, నా జాలి నీ మీద ఎప్పుడు మారదు, నా కరుణ నీ మీద ఎప్పుడు మారదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం మనుషులను నమ్ముతాం. నాకు మా మామ వాళ్ళు ఉన్నారు, నాకు మా అత్త వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఏం చేస్తామంటే మనము ఏం చేస్తాము, ధైర్యంగా ఉంటాం. కానీ మనం ఎంత నమ్మినా సరే అందరూ కూడా అన్ని సమయాల్లో మనతో ఏం చేయరంట, ఉండరు, మనల్ని వదిలిపెట్టి పోతారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా ఉంటారు. మనతో డబ్బులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా ఉంటారు. మంచిగా చదువుకుంటే ఏం చేస్తారు, మనతో మంచిగా మాట్లాడతారు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మంచిగా ఉంటారు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు దేవుని మాటనే వినుకోకుండా దేవునికి దూరంగా పోయినా, నీవు దేవా అని ఎప్పుడైతే పిలుస్తావో, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే పిలుస్తావో అని నిన్ను ఎన్నటికీ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆ తప్పు చేసినావు కదా, ఈ తప్పు చేసినావు కదా, నేను నీకు వెంట్రుకలు మొలవనిగాను, నీకు ఇంకా బలము రాదు, నువ్వు వాళ్ళను చంపలేవు, నువ్వు ఫిలిస్తీన్ల చేతిలోనే చనిపోతావు అని దేవుడు చెప్పలేదు. కానీ ఎందుకో తెలుసా, సంసోను ఎవరు, దేవుని సంబంధి. సంసోను ఎవరు, హీ బిలాంగ్స్ టు గాడ్. సంసోను అంటే దేవునికి సంబంధించిన వాడు. సో దేవుడు ఎన్నటికీ కూడా దేవునికి సంబంధించిన వారిని అన్యుల చేతిలో చంపడానికి వదిలిపెట్టాడు. హల్లెలూయా. అక్కడ ఎవరైతే సంసోన్ని గేలి చేసినారో, అక్కడ ఎవరైతే సంసోన్ని మోసం చేసినారో, అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా చంపేసింది ఎవరు తెలుసా, సంసోనే చంపేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు చెప్పేది ఏంటంటే, నీకు విరోధంగా ఎంతమంది నిలబడినా, నీకు విరోధంగా ఎంతమంది లేచినా నీవే వారిని చంపుతావు, కానీ వారికి నీ మీద జయము లేదు. వారికి నీ మీద ఎన్నటికీ కూడా వారికి నీ మీద అపజయమే, కానీ నీకు మాత్రం ఎప్పుడు కూడా వారికి నీ మీద జయము లేదు. నువ్వు వారిని గెలుస్తావు. హల్లెలూయా. నువ్వు వారిని ఓడగొడతావు. హల్లెలూయా. తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి మనం ఎన్నటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఏం చేయాలంట, దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి మనం ఏం చేయాలంట, ధైర్యంగా మనము దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి మనము పోయేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి పోతామో, ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంట, బలపరుస్తుంది. హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంట, లేవనెత్తుతుంది. హల్లెలూయా. నీ కృప నన్ను బలపరిచే పాట. నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను, నీ కృప గూర్చి పాడుచు నీ కృపలోనే కొనసాగెదన్, నీ కృప గూర్చి పాడుచు నీ కృపలోనే కొనసాగెదన్, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను. హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంట, బలపరుస్తుంది. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా అండి, ఆయన మన ఎడల విడువక నిరంతరము కూడా కృపను చూపించే దేవుడు. భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో, తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప ఎంత ఉన్నతంగా ఉందంట, అంత ఉన్నతంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంది, మెయిన్ అంశం ఏంటి, నీ మీద దేవుని మహిమ ఉంది, నీవు బహుధైర్యము గల వాడివి, నీవు బహుధైర్యము గల దానవు. తర్వాత దాంట్లో సబ్ పాయింట్స్ ఏంటంట, మన పరిస్థితులను చూసి మనము భయపడకూడదు,
మనము పడిపోయినప్పుడు మనం ఏం చేయకూడదంట, భయపడేసి మన నిరీక్షణను మనము వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చెయ్యగల పరమ కుమారి. పాడదామా? ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమారి. ఆరాధనా 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 ఆరాధన నీకేనయా. ఆరాధనా ఆరాధనా ఆరాధన నీకేనయా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు తోడుండగా. ఎంత లోతునా ఎంత లోతునా పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయినా సరే ఏమంట, ఆయన పైకి లేవనెత్తాడు. అదేంటంట మూడో పాయింట్ ఏంటి, దేవుడు చెప్పినట్లుగా నీవు నడిచినావంటే, దేవుడు చెప్పిన పని నీవు చేసినావంటే, నువ్వు పడిపోయినా నువ్వు ఏటు పక్కకు పోయినా సరే ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఇంకోటి కూడా చూసుకున్నాం కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి ఏమని చూసుకున్నాం. ఏ పరిస్థితి అయినా సరే మనము దేవుణ్ణి ఎన్నటికీ కూడా మనము తృణీకరించకూడదు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనము ఎప్పుడైతే దేవుణ్ణిలో నిలబడతామో ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడు, మహిమపరుస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఘనపరుస్తాడు. కానీ ఆయన మనల్ని సిగ్గుపరచడు. దానియేలును దేవుడు సిగ్గుపరిచినాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు సిగ్గుపరిచినాడా? అదేవిధంగా మోషే జీవితంలో చూసినట్లయితే మోషే కథ అయితే ఇంకంతే. మోషే ఒకడున్నాడు, ఇశ్రాయేలీయులు ఎంతమంది అంటుండే, అది 6 లక్షల మంది. మోషే ఒకడు వచ్చి రా ఎర్ర సముద్రం ఉన్నా ఏం కాదులే దేవుడు మనల్ని విడిపిస్తాడంటే వీళ్ళంతా ఏం చేస్తారు, మాకు ఆడ సమాధులు లేవేమయ్యా, ఇక్కడ వచ్చి ఎర్ర సముద్రం ముందు తీసుకోబోతున్నావు, ఇక్కడ సముద్రంలో మమ్మల్ని చంపేద్దామని తీసుకోపోతావా అని అడుగుతాడు. తర్వాత ఆహారం గురించి గొడవ పడతారు. మన్నా ఇచ్చినా సరే వాళ్ళకి ఏం కావాలా, మాంసాహారం కావాలా, అవి కావాలా, ఇవి కావాలా. మోషే ఏం చెప్పినా సరే అది కాదు ఇది కాదు అది. తర్వాత మోషేకు విరోధంగా కోరహు గ్యాంగ్ అంతా కూడా లేస్తుంది. కానీ మోషేను దేవుడు వదిలిపెట్టినాడా? మోషేను దేవుడు సిగ్గుపరిచినాడా? దేవుడు మోషేను అవమానపరిచినాడా? దేవుడు మోషేను అవమానపరచలేదు. కానీ మోషే గురించి మనం ఇప్పటివరకు కూడా మనము చదువుకుంటున్నాం. మోషే అని చాలామంది పేర్లు కూడా పెట్టుకుంటారు. మోషేతో దేవుడు ఏం చేస్తున్నాడంట, పొదలో నుంచి మాట్లాడినాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నమ్ముకున్న మనము ఎన్నటికీ కూడా ఏం చేయమంట, సిగ్గు నొందము. హల్లెలూయా. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గు చెందలేదు, నీ దయ నన్ను చెవిడువాలేదు. చెప్తామా? నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గు చెందలేదు, నీ దయ నన్ను చెవిడువాలేదు. ఖాళీ చేతితో నే వచ్చి తిని 2 పరివారాలనిచ్చితివే. ఖాళీ చేతితో నే వచ్చి తిని 2 పరివారాలనిచ్చి. అందరు కలిసి నిన్నే స్తుతితే, నిన్నే స్తుతితే. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గు చెందలేదు, నీ దయ యందు చెవిడువలేదు. నిన్ను నమ్మి వచ్చి నే సిగ్గు చెందలేదు, నీ దయ యందు
విడువలేదు. హల్లెలూయా. ఆయన నమ్మినావంటే నీవు ఏం చేయవంట, సిగ్గుపరచబడవు, నీ ముఖము ఎన్నటికీ కూడా బోదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, నీవు రక్షించబడి నీవు ఏం చేయాలంట, నీ బంధువులకు ఏం చేయాలంట, దేవుని సువార్తను చెప్పాలా. నీవు రక్షించబడి ఉన్నావంటే నీ బంధుజనులు కూడా ఏం చేయబడతారంట, రక్షించబడతారంట. హల్లెలూయా. ఓబేదెదోం గురించి ఎంతమందికి తెలుసు? ఓబేదెదోం ఇంట్లో ఏమొచ్చిందంట, ఓబేదెదోం ఇంట్లోకి దేవుని యొక్క మందసము వచ్చింది. దేవుని యొక్క మందసం వచ్చినప్పుడు ఏమైంది, ఓబేదెదోము ఆశీర్వదించబడి ఉన్నాడు. మన హృదయంలోనికి ఎవరు వచ్చినారు? యేసయ్య వచ్చినాడు. యేసయ్య వచ్చినాక మనం ఆశీర్వదించబడినామా లేదా? ఆశీర్వదించబడినాం. హల్లెలూయా. ఆశీర్వదించబడిన మన ద్వారా ఏమి దేవుడు చేయబోతున్నాడంటే, మన ద్వారా మన బంధువులందరినీ కూడా ఆయన రక్షింపబోతున్నాడంట. హల్లెలూయా. ఒకసారి మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామా? 15-19 మొదటి దినవృత్తాంతాలు 17 15వ అధ్యాయము 17వ వచనం. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వాళ్ళ బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మోరారీలలో కూషయాహు కుమారుడైన ఏతానును వీరితో కూడా రెండవ వరుసగా తమ బంధువులైన జకర్యా, యెహాజియేలు, షమీరా, మోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, బెనయా, మయషయ, మతిత్య, ఎలీహేయు, మిక్నియాను అను వారిని ద్వారపాలకులుగా, ఓబేదెదోమును యెహీయేలును పాఠకులుగా నియమించిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఓబేదెదోము ఇంట్లో ఏమొచ్చిందంటే దేవుని యొక్క మందసం వచ్చింది. ఓబేదెదోము ఇంట్లో ఏమొచ్చిందంట, ఆశీర్వాదము వచ్చింది. ఆ ఆశీర్వాదం ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించడం కాదు, కానీ ఓబేదెదోముని ఏం చేసిందో తెలుసా అండి? రాజు యొక్క కోయర్ అంటారు, అంటే కింగ్స్ కోయర్ అంటే రాజు యొక్క నేషనల్ కోయర్ టీం, అంటే రాజుతో ఉండి పాటలు పాడతారు కదా, ఆ కోయర్ టీంలో లాస్ట్లో చూసినట్లయితే ఓబేదెదోమును యెహీయేలును పాఠకులుగా నియమించిరి. హల్లెలూయా. మనము దేవుని నమ్ముకున్నామంటే దేవుని యొక్క మహిమ మనలో ఉందంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు మనల్ని పరిచర్యలో ఏదో ఒక రకంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత బంధువులను కూడా రక్షించినాడు దేవుడు అని చెప్పినాను కదా, అది ఒకసారి చదువుకుందామా? 16వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు మందసపు అది చదవండి. 16వ అధ్యాయము 37వ వచనం, మొదటి దినవృత్తాంతాలు. అప్పుడు మందసం ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదెదోమును వారి సహోదరులనైన 68 మంది. ఎంతమంది? ఓబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని ఏం చేసినాడంట? అనుదినము నిత్యము మందసము ముందర నిత్యము అనుదిన సేవ చేయడానికి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఓబేదెదోమును దేవుడు ఏం చేసినాడు? ఓబేదెదోము ఇంట్లోకి ఏమొచ్చింది? దేవుని యొక్క మందసము వచ్చింది. దేవుని యొక్క మందసం మన హృదయంలోనికి వచ్చింది. అదేవిధంగా ఎప్పుడైతే వచ్చిందో ఏం చేసినాడు? ఆశీర్వదించబడినాడు ఓబేదెదోము. ఆశీర్వదించబడమే కాదు, కానీ
ఓబేదేదెము కాకుండా ఓబేదేదెంతో పాటు ఎంతమంది సహోదరులు అంట? ఓబేదేదెమును వారి సహోదరులైన 68 మంది. హల్లెలూయా. ఈరోజు నేను ఒకటి ప్రొఫెటిక్గా నాకు ఇది చెప్పాలని అనుకోలేదు, కానీ దేవుడు నాకు చెప్పు అని చెప్తున్నాడు. ఏంటంటే ఈరోజు వాక్యం విని ఎవరైతే ప్రతిరోజు దేవా నా ఇంట్లో ఉంటున్న బంధువులందరినీ కూడా నువ్వు రక్షిస్తావని ఎంతమంది అయితే ప్రార్థన చేయబోతున్నారో వారి ఇంట్లో ఉంటున్న బంధుజనులందరూ కూడా దేవుని రక్షించబడి దేవుని యొక్క మందసపు ముందర దేవుని యొక్క మందిరము చుట్టూ దేవుని యొక్క మందిరంలో వారు అనుదినము సేవ చేసేవారిగా దేవుడు మిమ్మల్నే కాదు మీ కుటుంబ సభ్యులను కూడా వాడుకొనబోతున్నాడు. హల్లెలూయా. రికామా షకరాలా రాకామా సికి రికి రోకేమా సికి రోలో రాకామా. ఈరోజు అనేకుల బంధువుల జీవితాల్లో రక్షణ కార్యాన్ని దేవుడు ప్రారంభించున్నాడు. మీ ఇంట్లో ఉంటున్న నీవు మాత్రమే కాదు రక్షించబడేది, నీ పిల్లలు, నీ బిడ్డలు, మీ భర్త, నీవు మాత్రమే కాదు, కానీ నీ చుట్టూ ఉంటున్న మీ పెద్దమ్మ పిల్లలు, మీ చిన్నాయన పిల్లలు, మామ వాళ్ళ పిల్లవాళ్ళు, అత్త వాళ్ళ పిల్లవాళ్ళు అందరూ కూడా చుట్టుపక్కల ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. రికామ షక్ రాకా రాలా రాకామ సికి రికి రోకో రాలా రామ షక్ రికో రాలా రామ సక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటున్న దేవుని యొక్క మహిమ ఏం చేస్తుందంటే నీ చుట్టూ ఉంటున్న అన్యజనులను దేవుని వైపుకు నడిపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ్యా, నీ ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. నిన్ను ఇప్పటి వరకు బంధువులందరూ ఎవరెవరైతే తక్కువ చూపు చూసినారో, ఎవరెవరైతే నిన్ను కేవలంగా మాట్లాడినారో, నిన్ను ఏమీ లేదు కదా అని చులకనగా చూసినారో వారందరి ముందర దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నారు. నీ ఆశీర్వాదాన్ని చూసి వారందరూ కూడా నీవు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? నేను కూడా నీ దేవుని నమ్ముకుంటా, నేను కూడా నీ దేవుని నమ్ముకుంటానని బంధువులందరూ కూడా నీ దగ్గరకు రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు బంధువులంతా చేయి వదిలిపెట్టినారేమో, కానీ ఒకడున్నాడు, ఆయన నీ చేతిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, ఆయన వదిలిపెట్టలేడు, వదిలిపెట్టడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. రికా మా షకరాల రాకా మా. నమ్మిన వాళ్ళంతా నట్టేట ముంచినా, నమ్మదగిన దేవుడు నీవు తోడై ఉన్నావు. నమ్మిన వాళ్ళంతా నట్టేట ముంచినా, నమ్మదగిన దేవుడు నీవు తోడై ఉన్నావు. వాగ్దానము చేసి ఉన్నావు, నష్టమైన దానికి రెండంతులు ఇచ్చావు. వాగ్దానము చేసి ఉన్నావు, నష్టమైన దానికి రెండంతులు ఇచ్చావు. నిన్నే స్తుతింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంధువులందరూ కూడా రక్షించబడడానికి ముందు ఓబేదేదెము ఏం చేసినాడో తెలుసా అండి? ఏం చేసినాడంటే ఓబేదేదెము పాఠకునిగా ఉన్నాడంట. హల్లెలూయా. పాటలు అంటే ఏంటి? పాటలు అంటే దేవుణ్ణి మహిమపరచడమే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసినాడంటే ఎప్పుడైతే ఓబేదేదెము ఎప్పుడైతే ఆశీర్వదించబడినాడో, ఎప్పుడైతే రక్షింపబడ్డాడో అప్పుడు ఏం చేసినాడు? రాజు దగ్గర పాఠకునిగా జాయిన్ అయినాడు, వర్షిప్ లీడర్గా జాయిన్ అయినాడు. ఏం చేసినాడంటే ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థన ఏం చేసిందంటే వాళ్ళ బంధువులందరినీ కూడా ఏం చేసేలాగా చేసిందంటే రక్షింపబడ్డమే కాదు, కానీ దేవుని యొక్క మందిరములో అనునిత్యము కూడా సేవ చేసేవారిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి పాటలు పాడతామో అప్పుడు ఏమవుతుందంటే మన జీవితాల్లో మన ద్వారా ఇతరులు ఏం చేయబడతారంటే రక్షింపబడతారు. మనము చేసే ప్రార్థన, మనం పాడే పాటలు, మనం చేసే స్తుతి ఆరాధన వల్ల రక్షణ ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. చాలామంది ఊరికే ఏదో పొద్దున లేచి ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఒక కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే మనము ఏ పని చేస్తున్నా సరే ఒకవైపు ఏముండాలంటే దేవుణ్ణి ఏదో ఒక రకంగా స్తుతిస్తూ ఉండాలా. నేను డ్యూటీ చేస్తూ ఉంటాను, ల్యాప్టాప్ ఎత్తుకుంటా పాటలు పాడుతూ ఉంటాను. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి పైన స్థాయిని ఇస్తామో, మనం ఎప్పుడైతే దేవునికి
మనం ఎప్పుడైతే దేవుని వైపు తలను ఎత్తుతామో, మనం ఎప్పుడైతే దేవునికి మనం తలను ఉంచుతామో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీవు దేవుని దగ్గర తలను ఉంచినావంటే నీవు ఏ మనిషిని వద్ద కూడా తలను ఉంచవు. హల్లెలూయా. నీ తల ప్రతి ఒక్క మనుషుల వైపు కూడా దేవుడు లేపేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పాడే నాకు అపజయమే లేదు, నిన్ను స్తుతించే నాకు ఓటమియే లేదు. నిన్ను పాడే నాకు అపజయమే లేదు, నిన్ను స్తుతించే నాకు ఓటమియే లేదు. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను స్తుతించడమే నా ఉద్దేశము, నిన్ను పాడడము నాకు మేలు అయ్యా. నిన్ను స్తుతించడమే నా ఉద్దేశము, నిన్ను పాడడమే నాకు మేలు అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి నీకే, హల్లెలూయా, స్తుతి నీకే. అందరూ కలిసి హల్లెలూయా, స్తుతి నీకే, హల్లెలూయా, స్తుతి నీకే. తోకగా కాక తలగా చేతువు, క్రిందున్న నన్ను పైకి లేపెదవు. తోకగా కాక తలగా చేతువు, క్రిందున్న నన్ను పైకి లేపెదవు. హల్లెలూయా, స్తుతి నీకే, హల్లెలూయా, స్తుతి నీకే, హల్లెలూయా, స్తుతి నీకే, హల్లెలూయా, స్తుతి నీకే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు విరోధంగా రూపించబడే ఆయుధము ఎవరికి విరోధంగా రూపించబడేదో తెలుసా అండి? మన టార్గెట్ మనకు కాదంట, టార్గెట్ యేసయ్యకు టార్గెట్. హల్లెలూయా. మనకు వస్తున్న కష్టాలన్నీ కూడా మనకు కష్టాలు కాదు, యేసయ్యకు పోతాయి. యేసయ్య ఏం చేస్తాడంటే ఆ కష్టాలన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మనకు ఎన్ని బాణాలు వచ్చినా, మనల్ని ఎంతమంది టార్గెట్ చేసినా సరే, మనం ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకొని మనం ఎప్పుడైతే యేసయ్య మీద పడతామో అవన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ టార్గెట్స్ అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంట పక్కకు నెట్టేస్తాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో చూస్తాం కదా, సౌలు ఎవరో తెలుసా? మంచి భయంకరమైన షూటర్ అనమాట. అంటే బౌస్ని యారస్ని, అంటే పూర్వకాలంలో యుద్ధాలు చేసేటప్పుడు ఏం చేస్తారు? అంబులు బాణాలను చేస్తారు కదా. అదేవిధంగా సౌలు ఏం చేస్తాడు? ఈటెను ఎవరి మీదకి ఇసురుతాడు? దావీదు మీదకు ఈటెను ఇసురుతాడు. ఇసిరినప్పుడు ఏం చేస్తాడు? దావీదుకు ఈట ఏమవుతుందంటే ఒక అడుగులో ఏమవుతుంది? తప్పిపోతుంది. హల్లెలూయా. నేను నిజంగా నమ్ముతున్నాను దావీదును కాపాడింది ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే సౌలుకున్న స్కిల్ భయంకరమైన స్కిల్. ఎందుకంటే దావీదు కంటే ముందు నుంచి యుద్ధంలో ఉండేది, యుద్ధ ఆయుధాలు వాడే దాంట్లో కానీ, షూట్ చేసే దాంట్లో కానీ, విసిరే దాంట్లో కానీ, చంపే దాంట్లో కానీ సౌలు ఎవరంట? చాలా పరాక్రమము కలిగినవాడు. కానీ దావీదు పక్షాన ఎవరున్నారంట? యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన పక్షాన ఉన్నాడంటే మన ఎదురుగా ఉంటున్న మన శత్రువు ఎంత గొప్పవాడే కానీ, ఎంత పెద్ద గొల్యాతే కానీ జయము మాత్రం మనదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు గొల్యాతుకు ఎంత తేడా అండి? దావీదు ఎట్లుంటాడు? ఒక చిన్న పిల్లడు. కానీ గొల్యాతుకు యుద్ధము, తర్వాత యుద్ధంలో ఏ విధంగా వాడాలా, ఏమేం వాడాలా, పర్ఫెక్షన్, డాలు గీలు అన్నీ కూడా ఏమున్నాయి? గొల్యాతుతో ఉన్నాయి. కానీ గొల్యాతుతో ఒక మెయిన్ థింగ్ లేదు. ఏంటి? గొల్యాతులో యేసయ్య లేడు. కానీ దావీదులో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దావీదుకు గొల్యాతుకు ఒక హిస్టరీ ఉంది. వారి తరము. రూతు వాళ్ళ అత్త పేరు ఏంటి? నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేరేంది? రూతు, ఓర్ఫా. రూతు ఏం చేస్తుంది? అత్తతో పాటు ఏం చేస్తుంది? నీ దేవుడే నా దేవుడని బెత్లెహేముకు వస్తుంది. కానీ ఓర్ఫా ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది వచ్చేసి జీవిష్ ఎన్సైక్లోపీడియా అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ హిస్టరీ అంతా కూడా
వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఓర్ఫా ఎప్పుడైతే నయోమిని వదిలిపెట్టిపోతుందో అప్పుడు ఓర్ఫా రాక్షసుల చేత పట్టబడి రాక్షసుల చేత ఓర్ఫాకు వచ్చిన సంతానం ఎవరంట? గొల్లాతుతో పాటు ఇంకొక 3-4 ఉన్నారు. మరి ఎప్పుడైనా ఆ పేర్లు చెప్తా, నాకు గుర్తులేవు. తర్వాత ఇక్కడ రూతుకు పుట్టినది ఎవరు? రూతు ఎవరిని కంటుంది? ఓబేదును కంటుంది. ఓబేద్ ఎవరిని కంటారు? యెషయి కొడుకు ఎవరు? దావీదు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ దావీదు ఎవరంటే చిన్న పిల్లోడు, కానీ అక్కడ ఏజ్లోనే కానీ హైట్లోనే వెయిట్లోనే కానీ దావీదు కంటే చాలా పెద్దడు. ఎవరు? గొల్లాతు. హల్లెలూయా. కానీ ఇక్కడ పర్సనాలిటీ మ్యాటర్ కాదు, కానీ నీవు ఎవరిని నమ్ముతున్నావో అది మ్యాటర్. హల్లెలూయా. నీకు వచ్చే కష్టం ఎంత పెద్దది అయినప్పటికీ కూడా ఆ కష్టం కంటే పెద్ద దేవుడు ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. మనల్ని వదిలిపెట్టే దేవుడు మనతో లేడు, కానీ ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా హత్తుకునే దేవుడు. మనల్ని మీకు ఒకటి తెలుసా? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే నీవు లేకుంటే నేను ఉండలేనయ్యా అని మనం ఎప్పుడైతే పాట పాడతామో దేవుడు కూడా అంటాడంట, నీవు లేకుంటే నేను కూడా ఉండలేను బిడ్డ, ఎందుకంటే నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఆయన సొంత కుమారుణ్ణే చనిపోవడానికి వదిలినాడంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు, అంతగా ప్రేమిస్తున్న దేవుడు. హల్లెలూయా. మనల్ని ఎన్నటికీ కూడా వదిలిపెట్టాడు, ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. మన జీవితం ఎడారిలాగా ఉన్నా సరే ఎడారుల్లో ఆయన ఏం చేస్తారంటే సెల ఏరులను ఆయన ప్రవహింపజేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని రోజులు ఎంతమంది జీవితాల్లో ఎంత కరువు ఉందో, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, కానీ దేవుని వాక్యం ఈరోజు ఏం చెప్తుందంటే జకర్యా గ్రంథము 1:17 చదువుకుందామా? దేవుడు ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. రీకా మా షకరాల రాక. జకర్యా 1:17. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. ఫాస్ట్. హల్లెలూయా. ఓకే. బ్లెస్సీ ఇంగ్లీష్లో చదువుతావా? జకర్యా 1:17. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే మై సిటీ షెల్ అగైన్ ఓవర్ఫ్లో విత్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. ఇక్కడ ప్రాస్పెరిటీ అంటే ఏంటంటే సమృద్ధి. అదే ఇంకా ప్రాస్పెరిటీ అంటే ఇంకా ఏమొస్తుందంటే ఫైనాన్షియల్గా కూడా బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే నా పట్టణములన్నీ కూడా ఇన్ని రోజులు ఎంతమంది జీవితాలు ఎండిపోయినాయో, ఇంతవరకు ఎంతమంది జీవితాల్లో ఫైనాన్షియల్గా భయపడుతున్నారో, ఫైనాన్షియల్గా ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది అయితే అప్పుల సమస్యల్లో ఉన్నారో, దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ జీవితాల్లో ఒక ప్రాస్పెరిటీ, ద రివర్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఒక సంపదల నది, ఒక ఆశీర్వాదపు నది, అదేవిధంగా సమృద్ధి అయిన నది. ఇక్కడ ఏమన్నా ఉంది? అదే ఇక్కడ ఏమన్నా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడతాయి. ఇంతవరకు నీ ఆశీర్వాదము ఎంత ఉందో ఈ ఆశీర్వాదం కంటే మించిన ఆశీర్వాదంతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. పక్కనలో చెప్పండి. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇక నా కుటుంబము భాగ్యముతోనూ సమృద్ధితోనూ ఐశ్వర్యముతోనూ మహిమతోనూ మరి ఎక్కువగా నేను నింపబడతాను. నా కుటుంబం నింపబడుతుంది, నా సంఘము నింపబడుతుంది, నా అక్కపక్క వారు నింపబడతారు, నా బంధుజనులు, నా రక్త సంబంధికులు నింపబడతారు. హల్లెలూయా. రికామా షకరాలా రాకామా సకరాలా రికామా షికి రికి రోకో రాలా రామా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యం అందరూ విన్నారు కదా. ఈ మెసేజ్ వచ్చేసి కరెక్షన్ కాదు, కానీ ఈ మెసేజ్ ఏంటంటే ప్రొఫెటిక్ మెసేజ్. మనం వాక్యము వినడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పలకాల. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ఇప్పుడు
నా పట్టణములు ఇంకను మరి ఎక్కువ భాగ్యముతో నింపబడతాయి. నా కుటుంబములు ఇంకా మరి ఎక్కువ భాగ్యంతో నింపబడతాయి. మా సంఘము ఇంకా మరి ఎక్కువ భాగ్యంతో నింపబడుతుంది. మా సంఘంలోనికి ఇంకా మరీ ఎక్కువగా ఆత్మలు వస్తారు. ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఆత్మల కంటే మరీ ఎక్కువ ఆత్మలు వస్తారు. ఇన్ని సంవత్సరాలు ఎవరెవరికైతే పెళ్లి కాలేదో వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇన్ని సంవత్సరాలు ఎవరెవరి గర్భఫలాలు అయితే ఫలించలేదో వారి గర్భఫలాలు ఫలిస్తాయి. ఇంతవరకు ఎవరెవరైతే అప్పుల్లో ఉన్నారో వారి అప్పులన్నీ కూడా తీరుతాయి. ఇంతవరకు ఎవరెవరైతే రోగాల్లో ఉన్నారో, ఇంతవరకు ఎవరెవరైతే వ్యాధుల్లో ఉన్నారో వారి వ్యాధులన్నీ కూడా తీరుతాయి. ఇంతవరకు ఎవరెవరైతే సమాధానంగా లేరో వారికి సమాధానము కలుగుతుంది. యేసు నామములో రీకామా షక రాలా రాకామా సికి రోకో రాలా రాకా. ఈరోజు విన్న వాక్యాన్ని అంతటిని కూడా మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళినాక ఈ వారం అంతా కూడా దేవా నన్ను మరీ ఎక్కువ భాగ్యంతో నింపుతావు, నా కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తావని చెప్పినావు. నువ్వు మాట ఇచ్చిన వాడు నెరవేర్చడానికి నీవు నమ్మదగిన వాడవు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినాడంటే ఆయన మాట చేయగలిగిన మాటనే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పడం కాదు, కానీ ఈ మాటలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయా? నేను చెప్తున్నానా? బైబిల్లో చెప్తున్న వాగ్దానాలన్నీ బయట వాళ్ళక మనకే. హల్లెలూయా, హల్లెలూయా. సో బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనం ఎప్పుడైతే నమ్ముతామో, మన దేవుడు ఏ వాక్యం ద్వారా అయితే మనతో మాట్లాడి ఉన్నాడో దానిని మనం ఎప్పుడైతే నమ్ముతామో దాన్ని మనం ఖచ్చితంగా పొందుకునే వారిగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం వాక్యం ధ్యానించుకున్నాం? ఈరోజు దేవుని మహిమ ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏముండాలంట? మనము బహు ధైర్యము గలవారము. హల్లెలూయా. తర్వాత ఎటువంటి పరిస్థితులకు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే పరిస్థితుల కంటే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎంత లోతున పడిపోయినా మనల్ని పైకి లేవనెత్తే దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం ఏ స్థితిలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎవరి దగ్గరికి రావాలంట? యేసయ్య దగ్గరికి రావాలా. తర్వాత దేవుడు చూపించే సూపర్ న్యాచురల్ వేస్ అంటే ప్రపంచానికి అతీతంగా మనం సాధించలేనివన్నీ కూడా చేయమని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట? మనము ముందుకు అడుగు వేయాలి. ఒకవేళ మనము తొట్టిల్నా పడినా సరే మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన వెంటనే చెయ్యి పట్టుకుని ఆయన లేవనెత్తి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ మనతోనూ మన కుటుంబంతోనే ఆగిపోదు, కానీ మన చుట్టూ ఉంటున్న బంధుజనులందరూ కూడా ఏం చేస్తారంట? రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఇన్ని రోజులు నీవు చూసిన ఆశీర్వాదానికంటే, ఇన్ని రోజులు నువ్వు చూసిన భాగ్యం కంటే మరీ ఎక్కువ భాగ్యంతో దేవుడు ఏం చేస్తాడంట? నింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇంతసేపు చెప్పినా కదా, దీని అందరిలో కూడా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిండేవే, వాటిని కొంచెం ఎగ్జాగరేట్ చేసుకుంటా చెప్పిన. హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.